షుగర్ ఉన్న వాళ్ళు ఏమి తినాలి, ఏమి తినకూడదు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఏం తినాలి? స్ప్రౌట్స్ తినండి లేదా వెజ్ సలాడ్స్ తినండి. దీంతో పాటు మీకు ఏదైనా మేబీ వెజిటేబుల్ జ్యూస్, మేబీ ఐరన్ కంటెంట్ కావాలంటే వెజిటేబుల్ జ్యూస్ అయినా తీసుకోండి. వీక్లీ వన్స్ అంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూసు. దీంతో పాటు లేదు ఇన్ కేస్ గుడ్ కంటెంట్ ఆఫ్ కాల్షియం కావాలి అనుకుంటే మనం సోడ్ జావ లాంటిది అంటే రాగి జావ ఉంటుంది కదా, అలాంటిది వీక్లీ ట్వైస్ చొప్పున అంటే ఆల్టర్నేట్ అంటే ఈరోజు కూరగాయల రసం రేపు జావ అలా అయినా ఆల్టర్నేట్ మీరు తీసుకోవచ్చు. దెన్ మధ్యాహ్నం లంచ్ విషయానికి వచ్చేసరికి లంచ్లో మనం ఏం తినాలి? సో ఎప్పుడైతే ఫస్ట్ వైట్ రైస్కి చెక్ పెట్టేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ బాడీలో ఉండడం వలన ఆ రక్తంలో చక్కెర లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వైట్ రైస్కి చెక్ పెట్టేసి బ్రౌన్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ లేదా అనుకుంటే వీట్ రైస్ అయినా తీసుకోండి. 3కి 12కో 1 గంటలోపు భోజనం చేసేస్తారు కదా, 3-3:30 ఆ టైంలో ఏం చేస్తారంటే ఒక పల్చటి మజ్జిగ తీసుకొని అందులో కొంచెం మెంతి పొడి వేసుకోండి. అంటే ఇప్పుడు మెంతుల్ని ఏం చేస్తారంటే డ్రైగా వేపేసి పౌడర్ కింద ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఆ పొడిని మీరు ఏం చేస్తారంటే మజ్జిగలో ఒక స్పూన్, ఒక చిన్నదైతే 2 స్పూన్స్ వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చొప్పున ఒక గ్లాస్ మజ్జిగలో ఎప్పుడైతే మీరు కలుపుకొని మజ్జిగ తీసుకుంటారో మనకి డయాబెటిక్ లెవెల్స్ ఇంకా ఫాస్ట్గా తగ్గడానికి, నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి బాగుంటుంది. దెన్ నైట్ డిన్నర్ విషయానికి వచ్చేసరికి ఇన్ కేస్ మీకు కంట్రోల్లో లేదు, జనరలీ రికవరీ అవుతూ ఉంది, ఆ లెవెల్స్ని కంట్రోల్ చేసే స్టేట్లో ఉన్నారు అనుకోండి, ఆ నైట్ డిన్నర్లో మీరు ఏం చేయాలంటే పుల్కాస్ అంటే పుల్కాస్ అన్ని ఒక 2 లేదా 3 పుల్కాలు దాంతోపాటు ఎక్కువ కూర తీసుకొని తిన్నట్టయితే మనకి బాగా ఆకలి ఉంటుంది కాబట్టి ఎక్కువ కూర తిన్నట్టయితే తొందరగా మనకి ఆకలి తగ్గుతుంది. సో మనకి ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అలా మీరు ఈ డైట్ ప్లాన్ ఫాలో చేస్తూనే ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. ఎక్సర్సైజ్ చేయగలిగితేనే మీరు తొందరగా మనకు ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగి షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి.